భూలోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు సాక్షాత్ దేవుడే తన ఆయుధాలను భూమి మీదికి పంపితే మనం పూజించే శంఖం, చక్రం, గద, ఖడ్గం ఇవన్నీ రక్తమాంసాలున్న మనుషులుగా పుట్టాయంటే మీరు నమ్ముతారా? కలియుగంలో దారి తప్పిన మనుషులను మార్చడానికి వైకుంఠంలో జరిగిన ఆ రహస్య ఒప్పందం ఏమిటి? ఆళ్వార్ల ఆవిర్భావ రహస్యాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అది కలియుగ ప్రారంభ సమయం. భూమిపై మానవులు ధర్మాన్ని విస్మరించి అజ్ఞాన అంధకారంలో మునిగిపోతున్నారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తన సేనాపతి అయిన విశ్వక్సేనుణ్ణి పిలిచి ఇలా ఆవేదన వ్యక్తం చేశారు. నేను స్వయంగా రాముడిగా, కృష్ణుడిగా అవతరించాను. కానీ మనుషులు నన్ను ఒక అందని దైవంగానే చూస్తున్నారే తప్ప నా అడుగుజాడల్లో నడవడం లేదు. దేవుడు చెబితే వినడం లేదు. బహుశా వారిలో ఒకరిగా పుట్టి చెప్తే వింటారేమో అని ఒక అద్భుతమైన ప్రణాళిక వేశారు. అప్పుడు స్వామివారు తన నిత్య సూరులను, పంచాయుధాలను, ఆభరణాలను పిలిచి మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి. మీ భక్తితో, మీ మాటలతో ప్రజల్లో మార్పు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. అలా స్వామివారి ఆయుధాలు, వాహనాలు, నిత్య సూరులు భూమిపై ఆల్వార్లుగా అవతరించాయి. స్వామివారి శంఖం పోయిగై ఆల్వారుగా, గదా భూదత్తాల్వారుగా, ఖడ్గం పేయాల్వారుగా, సుదర్శన చక్రం తిరుమలశై ఆల్వారుగా భూమిపై అవతరించారు. ఆల్వార్ అనే పదానికి ఒక లోతైన అర్థం ఉంది. భగవంతుని అపారమైన భక్తి సముద్రంలో మునిగి తేలే వారిని ఆల్వార్లు అంటారు. వీరు సామాన్య మానవుల వలె గర్భం నుండి జన్మించలేదు. కొందరు తామర పువ్వులలో, కొందరు బావుల్లో, కొందరు అడవిలో మాంసం ముద్దలుగా అయోనిజులుగా జన్మించారు. వీరు చేసిన పని ఒక్కటే, వేదాలలోని కఠినమైన సారాన్ని పాశురాల రూపంలో సామాన్యుడికి అర్థమయ్యేలా మధురమైన తమిళ భాషలో అందించారు. అందుకే వీరి ప్రబంధాలను ద్రావిడ వేదం అని పిలుస్తారు. శ్రీమన్నారాయణుడి పంచాయుధాలే మనుషులుగా మారి మనకు మార్గం చూపిన అద్భుత ఘట్టం ఇది. అయితే వీరిలో మొదటివారైన ఆ ముగ్గురు ఆల్వార్లు సామాన్య మానవులలా తల్లి గర్భం నుండి పుట్టలేదు. మరి ఎలా జన్మించారు? వారు వెలిగించిన ఆ జ్ఞానదీపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ముదల్ ఆల్వాల్రా వింత జననగాథ రేపటి వీడియోలో. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.